తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అదేవిధంగా జూన్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, 12 రాసుల వారికి మంచింత చెడంత, ఒకవేళ చెడున్న వారు ఎటువంటి రెమెడీలు చేసుకోవాలని గురువు గారిని అయితే అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. మిథున్ రాశి వారికి జూన్ నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురువు గారు? మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం వీళ్ళకి లగ్నంలో అంటే వీరికి రాశిలో గురువు శుక్రుడు బుధుడు ఉంటూ గురువు 2వ స్థానంలోకి వెళ్తున్నాడు. అదే గురువును అనుసరించి శుక్రుడు కూడా వెళ్తాడు. లగ్నంలో బుధుడు ఉంటాడు 23వ తేదీ వరకు. ఏకాదశంలో కుజుడు, దశమంలో శని, భాగ్యంలో రాహు, 3వ స్థానంలో కేతు. ఇక రవేమో మనకి చూసుకున్నట్లయితే జూన్ మాసంలో మనకి 12వ స్థానంలోని అదే రాశిలోకి జూన్ 14 నుంచి రాశిలోకి వస్తాడు. అయితే ఈ చంద్రుడు కూడా మనకి వృశ్చికం నుంచి ధనస్సు వరకు తిరుగుతాడు. మరి ఈ గ్రహస్థితిని అనుసరించి దేశకాల పరిస్థితులకి మరియు ఈ జాతకులకి అంటే మిథునం వారికి ఎలా ఉంది అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ మిథున రాశి వారందరికీ చక్కగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే 2వ స్థానము అంటే ధనస్థానంలో గురువు వస్తున్నాడో చాలా మట్టుకు గతంతో పోల్చుకుంటే ఫైనాన్షియల్గా కొంత గ్రోత్ అయితే ఉంటుంది. దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా శుక్రుడు కూడా 9వ తేదీ జూన్ నుంచి చేరుతున్నాడు కాబట్టి కొంచెం అంటే విదేశీ ధనయోగము, గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఫైనాన్షియల్గా కొంతవరకు గ్రోత్ రావడం అనేటువంటిది చూపిస్తుంది. అయితే వీళ్ళు ఎవరితోనైనా ఏదైనా అగ్రిమెంట్స్ కానీ మాట మధ్య చేసేటప్పుడు కొంచెం మంగళవారాలు ఆదివారాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా ఏంటంటే వీళ్ళకి బాడీలో కొంచెం ఏమంటారు భుజాలు పట్టేయడం కానీ, కొంచెం బాడీ పెయిన్స్ రావడం కానీ ఆరోగ్యపరంగా చూపిస్తుంది. సంతానం కోసం చేసే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది, ఎందుకంటే పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు గురువుతో ఉంటున్నాడు కాబట్టి. అదేవిధంగా వీళ్ళు 1వ తేదీ ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 7, 8 తేదీలు కనుక చూసుకుంటే పర్టికులర్గా పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 9, 10 తేదీలు ఉద్యోగం ఇప్పిస్తారని మనం కోసం డబ్బులు కడుతూ ఉంటాం, అటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే బంగారం మీద అంటే వీళ్ళకి యాక్చువల్గా ఎవరైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళ జన్మజాతకంలో గురురవులు బాగుంటే బంగారం మీద చేయాలి. అలా వీళ్ళు కనుక గురురవులు బాగున్నట్లయితే రవిలాగా వీళ్ళకి 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళకి పర్సనల్ చార్ట్ కూడా పరిశీలన చేయాలి. బంగారం మీద బాగుందా, సిల్వర్ మీద బాగుందా, లేకపోతే భూముల మీద బాగుంటాయా, కుజుడు బాగున్నాడు అనేటువంటిది. అయితే 10వ స్థానంలో శని ఉన్నందుకు కాస్త ఉద్యోగంలో అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది. ఆ అధిక శ్రమ అనేటువంటిది తగ్గాలి అంటే వీళ్ళు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేయడము, లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం ఎక్కువగా చేయడం చేస్తూ ఉండాలి. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే పితృదేవత ఆరాధన చేయడం మంచిది. భాగ్యస్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఇంత పితృదేవతలకు చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది వీరికి. ఇక శనివారాలు కూడా కాస్త ఎక్కువ అంటే వాహనం మీద అతివేగం అనేటువంటిది పనికి కాదు. రాసుల వారికి ఇలా ఉన్నప్పటికీ కూడా దేశకాల మాన పరిస్థితుల ప్రకారం ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటారంటే కుజుడు మీరు గమనిస్తే అంటే జూన్ మాసంలో కూడా కుజుడు ఉంటాడు. మే నుంచే మనకి 11లో సంచరిస్తున్నాడు, మే 11 నుంచే కూడా. కాబట్టి దీనివల్ల ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంటుందండి. వద్దన్నా మళ్ళీ మనం అంతా చల్లారిపోయింది అనుకునేది కాస్త మళ్ళీ యుద్ధం పెరగడము, వైరస్లు రావడము, గురువు కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నందుకు. అందుకని నీరు తాగే వాళ్ళు కాస్త కాల్చల్లాల్సిన నీళ్ళు తాగడం మంచిది. అండ్ అదేవిధంగా కొన్ని ఎలా అంటే జల ప్రళయాలు అంటూ ఉంటారు, అటువంటివి కూడా కొంచెం చూస్తారు. ఈ జూను 2వ తేదీ నుంచి ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తున్నారు ఎప్పటి వరకు అది ఒక 5-6 మంత్స్ ఎక్కువ ఉంటుందండి. 1 year ఉంటుంది పూర్తిగా. అదేవిధంగా ఈ ధరలు పిచ్చి పిచ్చిగా పెరగడం, తగ్గడము, కొన్ని చమురు ఇట్లాంటివి లోటు రావడం లాంటివి చూపిస్తున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వీళ్ళ రాశి నుంచి అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా అయితే మే ఎండింగ్ అయిపోయి ఎండ అయిపోద్ది. అవును. కానీ ఈసారి ఏమవుతుందంటే జూన్లో కూడా ఎండ వాన 2 పెరుగుతాయి. ఓకే. ఒక పక్క వర్షము వస్తుంది, ఒక పక్క మళ్ళీ విపరీతమైన ఎండలు వస్తూ ఉంటాయి. అంటే ఈసారి ఎక్కువ కాలం ఎండాకాలం ఉంటుంది చెప్పాలంటే. ఓకే. అయితే మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకున్నాం కదా, ఈ గోచార ఫలితాలతో పాటు ఎప్పుడూ కూడా వీళ్ళ పర్సనల్ చార్ట్లో పూర్వజన్మ కర్మని ఇచ్చే గ్రహం ఏంటో పట్టుకోగలగాలి. అది పర్టికులర్గా మనకి
ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు ఉంటారండి. మేషం వాళ్ళకి బుధుడు శని, సో బుధ శనులకి ఎక్కువ దానాలు ఇస్తుండాలి, అంటే నువ్వులు మినుములు మన పెసలు. వృషభం వారు అనుకోండి వాళ్ళకి గురువు అవుతాడు, శనగలు ఇస్తూ ఉండాలి ఎక్కువగా. మిథునం వారు కందులు ఎక్కువగా ఇస్తుండాలి. అండ్ కర్కాటక రాశి వారు ఎక్కువగా వీళ్ళు ఇవ్వవలసింది ఏంటంటే బొబ్బర్లు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సింహం వారికేమో నువ్వులు పెసలు. కన్యవారికి పర్టికులర్గా బియ్యం ఎక్కువగా దానం ఇస్తూ ఉండాలి కన్యవారు. తులారాశి వారు కనుక చూసుకుంటే, అంటే తులారాశి వారికి ఏంటంటే సింహంలో కేతు ఉన్నాడు కదా, అందుకని వీళ్ళు ఎక్కువగా ఉలవలు గోధుమలు శనగలు ఇస్తే మంచిది. ఎందుకంటే లాభస్థానాన్ని ఆపుతుంది తులారాశి వారికి సింహంలో ఉండే కేతువు వల్ల. ఇంకోటి వృశ్చికం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ వీళ్ళు పెసలు ఇవ్వడం చాలా మంచిది, మంచి ఫలితాలు వస్తుంటాయి. అండ్ ధనస్సు వారు పూర్వజన్మ కర్మను తగ్గించుకోవాలి అని అనుకుంటే కనుక బొబ్బర్లు ఎక్కువగా దానం ఇవ్వాలి, అలసందలు అంటారు వాటిని. మకరం వారు కందులను ఇవ్వాలి, మరియు కుంభం వారు కాస్త బియ్యము దానంగా ఇస్తే మంచిది, బియ్యము శనగలు కూడా దానం ఇస్తే మంచిది. మీనం వారికి ఎలాగో ఇప్పుడు ఏలినాటి జన్మరాశిలో ఉన్నది కాబట్టి కాస్త వీళ్ళు గోధుమలు ఉలవలు నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది వీరికి. అంటే ఈ పూర్వజన్మ కర్మ అనేటువంటి తగ్గుతుంది. దాంతోపాటు ఎవరెవరికి ఏ లగ్నం వారికి ఎవరు పంచమాధిపతి అవుతారో ఆ దేవత సంబంధించినటువంటి చాంటింగ్ చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఉండే సమస్యని బట్టి లలిత హస్తనామాల్లో ఉండే ఒక్కొక్క నామాన్ని చాంటింగ్ చేసుకుంటే కూడా మంచిది చెప్పాలంటే. అంటే ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుంది కదండి. ఇప్పుడు కొంతమందికి ఉద్యోగం ఉండదు, అలాంటి వారు కాస్త ఓం మాణిక్యం ఒకటాకార జానద్వై విరాజితాయన వివాహం అవ్వట్లేదు, అలాంటప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, లేదంటే వివాహం అయిందండి కానీ మేము ఇద్దరి మధ్య సఖ్యత లేదు, ఓం శివకామేశ్వరాంగస్థ శివాస్వాధీన వల్లభాయన, ఇలా చేసుకున్నట్లయితే వీరికి అన్ని విధాలా కూడా బాగుంటుంది. సో మొత్తానికి 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది జూన్ నెలలో అని చక్కగా తెలియజేశారు గురువు గారు. అదేవిధంగా బాగలేని వారు ఏ రెమెడీ చేసుకోవాలి, ఏ మంత్రం చదవాలి, లలిత సహస్రనామం ఏ దానం ఇవ్వాలని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.